హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ 6th సెమిస్టర్కి సంబంధించినటువంటి ద ఫ్రెంచ్ బెనిఫిట్స్ ఆఫ్ ఫెయిల్యూర్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇమాజినేషన్ బై జేకే రౌలింగ్కి సంబంధించినటువంటి ప్రోజ్ పాఠ్యాంశం, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి డిగ్రీ 6th సెమిస్టర్లో సెమ్ 6లో ఉన్నటువంటి లెసన్. ఈ లెసన్ ఒక స్పీచ్కి సంబంధించినటువంటిది. ఈ స్పీచ్లో ఏమేమి మాట్లాడింది జేకే రౌలింగ్ అనేటటువంటిది ప్రజెంట్ ప్రోజ్కు సంబంధించినటువంటి సమ్మరీని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. డిగ్రీ 6th సెమిస్టర్కి సంబంధించినటువంటి ఇది ఒకటే పాఠ్యాంశం కాదు, మిగతా అన్ని పాఠ్యాంశాలను నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో లింకులు ఉంటాయి, చూడడానికి ప్రయత్నం చేయండి. పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. ద ప్రజెంట్ లెసన్ ద ఫ్రెంచ్ బెనిఫిట్స్ ఆఫ్ ఫెయిల్యూర్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇమాజినేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ అవుతుంది. నేను ఇంత కష్టపడి వీడియోలు చేస్తుంటే లైక్ చేస్తేనే కదా సజెస్ట్ అయ్యేది, కాబట్టి గుర్తుంచుకోండి. ద ప్రజెంట్ స్పీచ్కి సంబంధించి మీకు లెసన్ టైటిల్ నేమ్ ఏమర్థమైంది? ద ఫ్రెంచ్ బెనిఫిట్స్ ఆఫ్ ఫెయిల్యూర్. ఫ్రెంచ్ అంటే దగ్గరలో, బెనిఫిట్స్ అంటే ఉపయోగాలు, ఫెయిల్యూర్కు సంబంధించినటువంటి దేనికి ద ఫ్రెంచ్ బెనిఫిట్స్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే ఓటమి వలన నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు, ఓటమి అంచున ఉన్నటువంటి పాఠాలు అనేటటువంటి అంశం. ఫ్రెంచ్ అంటే అంచున, దగ్గరలో అని, బెనిఫిట్స్ అని, ఈ విధంగా ఇది మొదటి అంశంకి సంబంధించి. అట్లాగే ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇమాజినేషన్ అనేటటువంటిది, ఊహ వలన మనకు కలిగేటటువంటి లాభాలు ఏంటి అనేటటువంటి అంశం మీద, ఈ రెండు కంటెంట్ల మీద తను స్పీచ్ ఇవ్వడం జరిగిందనమాట. జేకే రౌలింగ్ అనేటటువంటి ఆథర్కి సంబంధించినటువంటి అబౌట్ ది ఆథర్, అట్లాగే సమ్మరీ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు మొదట అబౌట్ ది ఆథర్కి సంబంధించినటువంటి కంటెంట్ చూడడానికి ప్రయత్నం చేయండి. జేకే రౌలింగ్ ఈజ్ ద పెన్ నేమ్ ఆఫ్ జోనీ రౌలింగ్. ఇది జేకే రౌలింగ్ అంటేనంటే తన పెన్ నేమ్ అనమాట. తన ఫుల్ నేమ్ ఏంది? జోనీ రౌలింగ్ అనమాట. ద ఫ్రెంచ్ బెనిఫిట్స్ ఆఫ్ ఫెయిల్యూర్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇమాజినేషన్కి సంబంధించినటువంటి రచయిత ఫుల్ నేమ్ అనమాట. ఏ బ్రిటిష్ నావలిస్ట్ అండ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్, సినిమా నిర్మాత మరియు అట్లాగే బ్రిటిష్కి సంబంధించినటువంటి నవల రచయిత్రి అని చెప్పుకోవచ్చు అనమాట. ఈమెకు సంబంధించినటువంటి ఇంకా మెయిన్ పాయింట్లు ఏంటంటే షీ ఈజ్ ఆల్సో ద ఆథర్ ఆఫ్ హ్యారీ పోటర్ సిరీస్. హ్యారీ పోటర్స్ అనేటటువంటిది సినిమా ఉంటుంది, పుస్తకాలు ఉంటాయి, చాలా కార్టూన్స్ ఉంటాయి. మీరు ఇదివరకు చాలామంది చూసే ఉంటారు. దానికి సంబంధించినటువంటి సిరీస్కు ఆథర్ ఎవరంటే జేకే రౌలింగ్. అట్లాగే డెత్లీ హాలోస్ అనేటటువంటి రచన కూడా చేయడం జరిగింది. ఇంకా ఈమె బ్రతికే ఉంది. 31 జూలై 1965లో జన్మించడం జరిగింది. 31 జూలై 1965లో జన్మించడం జరిగింది. గుర్తుంచుకోండి, మీరు కీ పాయింట్స్గా రాయాలి. ఆమె ఫుల్ నేమ్ జోనీ రౌలింగ్, అట్లాగే బ్రిటిష్ నావలిస్ట్, ఫిలిం ప్రొడ్యూసర్, స్క్రీన్ రైటర్ అని కూడా రాయండి. అట్లాగే ఆథర్ ఆఫ్ హ్యారీ పోటర్ సిరీస్, ఈ కంటెంట్లని రాయడానికి ప్రయత్నం చేయండి. ఈ స్పీచ్ అనేటటువంటిది కంప్లీట్గా ఈ రెండు అంశాల మీద ఉంటాయి. ఒరిజినల్ స్పీచ్లో చాలా ఎక్కువనే ఉంటాయి. మన లెసన్లో ఇంతవరకే ఇచ్చిండ్రు రెండు కంటెంట్లకు సంబంధించి. ఈమె రచనల్లో పర్టికులర్గా ఈమె ఎప్పుడు కూడా ఒక తనకంటూ స్వతహాగా ఉండేటటువంటి మోటివేషన్ని కానీ, ఎక్కువ ఉండేటటువంటి ఇమాజినేషన్ని, ఫెయిల్యూర్కు సంబంధించినటువంటి అంశాలను ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఆమె జీవితంలో ఎంచుకున్నటువంటి ఫెయిల్యూర్ దారికి తీసినటువంటి అంశాలు, తను సక్సెస్ అయినటువంటి విధానం. ఎందుకంటే హ్యారీ పోటర్ సిరీస్ అనేది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ కాపీలలో పుస్తకాలు అమ్ముడుపోయి చాలా ఎక్కువ డబ్బులు సంపాదించినటువంటి రచయిత్రుల్లో, బ్రిటిష్ రచయిత్రుల్లో ఈమె ఒకరని చెప్పుకోవచ్చు అనమాట. ద ప్రజెంట్ స్టోరీ ఒక కామెన్స్మెంట్ టాక్స్కి సంబంధించినటువంటి హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక కాన్వికేషన్లో స్పీచ్ ఇవ్వడం జరిగింది 2008 జూన్లో. అక్కడ బ్రిటిష్ ప్రెసిడెంట్, అట్లాగే అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు, హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి చాలామంది ముందు తన ఫెయిల్యూర్ గురించి, సక్సెస్ గురించి కంప్లీట్గా హార్వర్డ్ యూనివర్సిటీలో మాట్లాడడం జరిగింది. ఇది అబౌట్ ది ఆథర్ జేకే రౌలింగ్కి సంబంధించినటువంటి కంటెంట్. మీరు ఈజీగా ఈ 2-3 కీవర్డ్స్తో రాయడానికి ప్రయత్నం చేయండి. మీకు సమ్మరీ కూడా చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఇందులో కూడా మీకు లెసన్లో ఉన్నటువంటి లెసన్ టైటిల్ నేమ్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఆఫ్ ఫెయిల్యూర్, అట్లాగే ఇంపార్టెన్స్ ఆఫ్ ఇమాజినేషన్, ఈ రెండు వాటిల గురించే ఉంటుందన్నమాట. ఈమె హార్వర్డ్ యూనివర్సిటీలో, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు ఈ పిక్చర్, ఇది హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించి ఈ సభలో తను మాట్లాడింది. తను ఏం మాట్లాడింది ఒరిజినల్ స్పీచ్కి సంబంధించి కొంత వీడియో క్లిప్ చూద్దాం. Corporation and the Board of Overseers, members of the faculty, proud parents, and above all, graduates.
about the చెప్పిన తర్వాత benefits of ఫెయిల్యూర్ failure, బెనిఫిట్స్ ఇంపార్టెన్స్ ఆఫ్ simply because failure meant a stripping away of the inessential. At anything else, I might never have found the determination to succeed in the one arena where I believed I truly belonged. I was set free because my greatest fear had been realized, and I was still alive, and I still had a daughter వీడియో whom I క్లిప్ చూశారు adored. కదా, And ఆమె I ఏం had an old మాట్లాడింది అనేటటువంటి అంశం ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. మనకు సంబంధించి ద బెనిఫిట్స్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇమాజినేషన్కి సంబంధించినటువంటి పవర్ఫుల్ స్పీచ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఆ సభలో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఓల్డ్ అండ్ యంగ్ గ్రాడ్యుయేట్స్, థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్ యంగ్ అండ్ ఓల్డ్ గ్రాడ్యుయేట్స్ అండ్ నాన్ గ్రాడ్యుయేట్స్ కేమ్ టు వాచ్ ద ఫేమస్ ఆథర్ ఆఫ్ ద హ్యారీ పాటర్ సిరీస్. హ్యారీ పాటర్ సిరీస్ రచనలు చేసినటువంటి ఫేమస్ ఆథర్ యొక్క స్పీచ్ని వినడానికి చాలా వందల వేల మంది వచ్చిండ్రు. అందులో ముసలి వాళ్ళు ఉన్నారు, యంగెస్ట్ పీపుల్స్ ఉన్నారు, చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, నాన్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. ఎందుకంటే హ్యారీ పాటర్ సిరీస్కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా చాలా గుర్తింపు పొందినటువంటి రచయిత్రి కాబట్టి ఆమెకు సంబంధించినటువంటి స్పీచ్ వినడానికి వచ్చిందనమాట. అక్కడ ఎప్పుడు అంటే హార్వర్డ్ యూనివర్సిటీ జూన్ ఆఫ్ 2008 2008 జూన్ నెలలో ఆమె స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఆ స్పీచ్ ఒక కామెన్స్మెంట్ స్పీచ్ అనమాట. అది కామెన్స్మెంట్ స్పీచ్లో తను ఏమేమి మాట్లాడిందంటే బెనిఫిట్స్ ఆఫ్ ఫెయిల్యూర్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఇమాజినేషన్. మీరు సమ్మర్ రాసేటప్పుడు కూడా ఇవే హైలైట్ చేస్తూ రాయడానికి ప్రయత్నం చేయండి. అబౌట్ ది ఆథర్ రాసిన తర్వాత ఇవి రాయాలన్నమాట. ఇది చాలా ప్రపంచవ్యాప్తంగా మిలియన్స్ వ్యూస్గా పొందినటువంటి ఒక పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చిందనమాట. తన బుక్కులో ఉన్నటువంటి రిఫరెన్సులు తీసుకున్నది. హ్యారీ పాటర్ అనేటటువంటి ఈ పదం మళ్ళీ మెన్షన్ చేయాలి మీరు ఎస్ఏ క్వశ్చన్ రాసేటప్పుడు. అట్లా ఆ హ్యారీ పాటర్ అనేటటువంటి బుక్ నుంచి తను మాట్లాడుతూ రిఫరెన్సులు తీసుకున్నది అనమాట. మీరు ఇంతకుముందు చూసిన వీడియో క్లిప్లో కూడా తను నవ్వుతూ స్మైల్ ఇస్తూ అందరినీ జోక్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఒక బలమైన కంటెంట్ని మాట్లాడుతున్నట్లు తను మాట్లాడింది కదా. దానికి సంబంధించినటువంటి ఆ స్పీచ్కి సంబంధించి మనం కీ పాయింట్స్తో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. జేకే రౌలింగ్ బ్రిలియంట్ బిగన్ హర్ హార్వర్డ్ కాన్స్మెంట్ స్పీచ్ విత్ హ్యూమర్ టు ఎంగేజ్ హర్ ఆడియన్స్. తన ముందున్నటువంటి ఆడియన్స్ని తను ఎంగేజ్ చేస్తూ హ్యూమర్ జోనర్లో అంటే నవ్విస్తూ ఎంగేజ్ చేస్తూ వాళ్ళందరినీ మాట్లాడింది అనమాట. అక్కడ ఎవరెవరు ఉన్నారు? థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్ ఓల్డ్ అండ్ యంగ్ గ్రాడ్యుయేట్స్ అండ్ నాన్ గ్రాడ్యుయేట్స్ కేమ్ టు వాచ్ ద ఫేమస్ ఆథర్ ఆఫ్ ద హ్యారీ పాటర్ సిరీస్. హ్యారీ పాటర్ సిరీస్కు సంబంధించినటువంటి రచయిత్ర స్పీచ్ని వింటున్నారు అనమాట. షీ హ్యాజ్ టేకెన్ యాజ్ ద బాటమ్ ఆఫ్ ద ఫౌండేషన్ ఫర్ రీబిల్డింగ్ లైఫ్. తన యొక్క జీవితాన్ని మళ్ళీ నిర్మించుకున్నటువంటి విధానం, తను రీబిల్డ్ చేసుకున్నటువంటి లైఫ్ విధానానికి సంబంధించినటువంటి అంశాలని తను మాట్లాడిందనమాట. అక్కడ తను కోట్ చేస్తూ చాలా జోక్స్ని అట్లాగే మెనీ రిఫరెన్స్లని హ్యారీ పాటర్ సిరీస్ నుంచి మాట్లాడిందనమాట. అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ ఎంగేజ్ చేస్తూ. అయితే తన జీవితం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళ మమ్మీ డాడీ ఏమనుకుంటారంటే తను లిటరేచర్ వైపు వెళ్ళొద్దు, జాబ్ చేయాలి, వొకేషనల్ డిగ్రీ వైపు వెళ్ళి, అంటే వొకేషనల్ అంటే వృత్తి రకమైనటువంటి విద్యను నేర్చుకొని తను జాబ్ చేయాలని అనుకుంటారు. కానీ ఆమె లిటరేచర్లో ఇష్టం ఉంటుంది. కాకపోతే ఆమెకు పెళ్లి చేసేస్తారు వాళ్ళ తల్లిదండ్రులు. చేసేసిన తర్వాత మ్యారేజ్ చేసిన తర్వాత ఆమెకు ఒక డాటర్ పుడుతుంది అనమాట. డాటర్ పుట్టిన తర్వాత తన జీవితం ఫెయిల్యూర్ అయిపోయింది అనేటటువంటి ఫీలింగ్ని తను అనుభవించిన తర్వాత హ్యారీ పాటర్ సిరీస్ని తను ఏం కావాలనుకున్నదో అట్లాగే లిటరేచర్లోకి వచ్చి తను రాసిందనమాట. మీరు కీ పాయింట్స్ కూడా పేరెంట్స్, వొకేషనల్ డిగ్రీ, మ్యారేజ్, డాటరు, ఫెయిల్యూర్ అయింది అనేటటువంటి అంశం అనుకున్నది. తను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఏమేమి కలలు కన్నదో ఇమాజినేషన్ చేసుకున్నది అనమాట. దానికి సంబంధించి తన రచన హ్యారీ పాటర్ అనేటటువంటి రచనని ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందనమాట. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫెయిల్యూర్ హ్యాడ్ హర్ లైఫ్. తన సొంత జీవితంలోని ఫెయిల్యూర్ ఏమేమి ఉన్నాయి అనేటటువంటి అంశం. అంటే వాళ్ళ మమ్మీ డాడీ వొకేషనల్ డిగ్రీకి కానీ ఆ విధంగా వాళ్ళు ఒమ్మన్నా సరే తను పోకుండా రచనలు చేసిందనమాట. ఇప్పుడు ఇక్కడ ఫెయిల్యూర్కు సంబంధించింది మాట్లాడుతుంది అనమాట. తర్వాత బెనిఫిట్స్ ఆఫ్ ఇమాజినేషన్, తన జీవితంలో బెనిఫిట్స్ ఆఫ్ ఇమాజినేషన్కి సంబంధించి మాట్లాడుతుంది అనమాట. మాట్లాడుతూ ఆమె ప్లూటార్చ్ అనేటటువంటి ఒక ఫిలాసఫర్కు సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ తీసుకొని తను లైఫ్ యాంబిషన్స్, డ్రీమ్స్ తత్వంగా ఆలోచిస్తూ డెప్త్ మీనింగ్తో ఎగ్జాంపుల్స్ని తన హ్యారీ పాటర్స్ నుంచి, తన సొంత జీవితం నుంచి ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ ఫెయిల్యూర్ హార్డ్ ఇన్ హర్ సొంత లైఫ్కి సంబంధించి she tells that imagination is a great virtue in life. తన జీవితంలో కానీ ఎవరి జీవితంలో కానీ ఇమాజినేషన్ అనేటటువంటిది ఒక గొప్ప వరం అనేటటువంటి అంశంగా ఇచ్చిందనమాట. దేనికోసము? రీబిల్డింగ్ ఆఫ్ లైఫ్. తను వాళ్ళ మమ్మీ డాడీ చెప్పినట్లు పెళ్లి చేసుకున్నది, మళ్ళీ రీబిల్డింగ్ ఆఫ్ లైఫ్. తన జీవితంలోకి
తను వచ్చి మళ్ళీ తను లిటరేచర్ వైపు వచ్చి తన లైఫ్ అంబిషన్ సైడ్ వచ్చిందనమాట. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న పర్సన్ ఫ్లూటార్చ్ కి సంబంధించినటువంటి ఇమాజిన్ దీనికి సంబంధించి ఈ ఇమేజ్ ఇట్లా ఈ కంటెంట్ ఫ్లూటార్చ్ మర్చిపోకుండా ఫ్లూటార్చ్ ని కూడా మీరు కోడ్ చేస్తూ రాయడానికి ప్రయత్నం చేయండి, చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తూ. తన జీవితంలో జరిగినటువంటి దానికి సొసైటీ డెఫినేషన్ అనేటటువంటిది ఏంటంటే, ఒక వ్యక్తి విజయం వైపు కంప్లీట్ గా 100కి 100 చేరుకున్నప్పుడు మాత్రమే విజయం అని సొసైటీ డెఫినేషన్ ఇస్తుంది. కానీ 99 వరకు ఫెయిల్ అయినటువంటి 99 అవకాశాలు ఏవైతే ఉంటాయో అవి బెనిఫిట్స్. ఎక్కడి నుంచి? ఫెయిల్యూర్స్, ఫ్రెంచ్ బెనిఫిట్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్. అట్లాగే ఆ 100వ సారిని ఇమాజినేషన్ చేసుకుంటుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ ఇమాజినేషన్. మనిషికి ఇమాజినేషన్ ఉన్నప్పుడే రీబిల్డింగ్ అయి లైఫ్ అంబిషన్ లో మనం సక్సెస్ అవుతాం అనేటటువంటి సొసైటీ సక్సెస్ అనే డెఫినేషన్ ని క్రాస్ చేసి మనం సక్సెస్ అవుతాం అనేటటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది అనమాట. తను చాలా అంశాలు షీ మేడ్ కోట్ ఏ ఫ్యూ జోక్స్ ఇన్స్పైరింగ్ మెనీ హ్యారీ పాటర్ రిఫరెన్స్ బట్ మోస్ట్ ఇంపాక్టింగ్ ఆఫ్ ఆల్ ద ఇంపార్టెన్స్ దట్ ఫెయిల్యూర్ ఆర్ లైఫ్. తన సొంత జీవితంలోని అభివ్యక్తీకరణలోని ఎగ్జాంపుల్ ని తీసుకొని తను డ్రీమ్స్ గురించి, లైఫ్ అంబిషన్ గురించి, ఆ 2 లైన్ల గురించి వివరించింది అనమాట. మీరు కూడా సమ్మరీ రాసేటప్పుడు కంప్లీట్ గా బెనిఫిట్స్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేటటువంటి హెడ్డింగ్ పెట్టి సమ్మరీ కొంచెం ఒక ప్యాసేజ్ రాయండి. ఇంపార్టెన్స్ ఆఫ్ ఇమాజినేషన్ అనేటటువంటి హెడ్డింగ్ పెట్టి ఒక లైన్ రాయండి. తను ఏం చెప్తుంది కంప్లీట్ గా, మీకు తెలుగు మీడియంలో కూడా కనిపిస్తుంది చూడండి. తను ఏం చెప్తుంది కంప్లీట్ గా అంటే, తన జీవితంలో అయినా ఎవరి జీవితంలో అయినా సరే ఒక పునర్నిర్మించుకోవడం, రీబిల్డింగ్ చేసుకోవడం, లైఫ్ అంబిషన్ అనేటటువంటిది ఫ్రెంచ్ బెనిఫిట్స్ ఆఫ్ ఫెయిల్యూర్ నుంచి, ఫెయిల్యూర్ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి అనేటటువంటి అంశం చెప్తుంది అనమాట. ఎగ్జాంపుల్ ఫ్లూటార్చ్ స్టేట్మెంట్లు తీసుకొని తను ఫిలాసఫికల్ గా చెప్తుంది అనమాట. నిజ జీవితంలో కూడా చూడండి, థామస్ ఆల్వా ఎడిసన్ ఎన్నిసార్లు బల్బులు చేస్తే మనకి ఇప్పుడు లైట్ల మధ్యలో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి ఫెయిల్యూర్ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు. అట్లాగే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి మనం కలలు కనాల్సినటువంటి ఇమాజినేషన్లు ఏంటి అనేటటువంటివి ద ప్రజెంట్ లెసన్ జేకే రౌలింగ్ స్పీచ్ హార్వర్డ్ యూనివర్సిటీలో 2008లో ఇచ్చినటువంటి, తను అడ్రస్ చేసినటువంటి అంశాల మీద ఉన్నటువంటి స్పీచ్ అనమాట. చాలా చిన్న లెసన్, మీరు ఈజీగా రాయొచ్చు. ఈ లెసన్ కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ వస్తే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా లేక చేసుకోకపోయినా లైక్ బటన్ ప్రెస్ చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ దండు వెంకట్రాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.